Welcome to ABN and PRR College online classes. This session is for final BSc microbiology students. So this is from Unit 1 and Unit 2 నుంచి Streptokinase production. So already మనము previous class లో hepatitis B vaccine production చెప్పుకున్నాము. ఇది Streptokinase production అండి. సో ఇది Unit 2 నుంచి. So coming to the session, అసలు Streptokinase అంటే ఏంటి? What is a Streptokinase? So Streptokinase is an enzyme. It's one of the enzyme andi. So this enzyme, it is an enzyme and powerful therapeutic agent for treatment. So ఇది దేనికి యూజ్ చేస్తారు అంటే ఇట్స్ ఏ థెరప్యూటిక్ ఏజెంట్ అండి. దేనికి యూజ్ చేస్తారు అంటే థెరప్యూటిక్ ఏజెంట్ విచ్ ఈస్ ట్రీటెడ్ ఫర్ కార్డియోవెస్కులర్ డిసీజ్, కార్డియోవెస్కులర్ బ్లాకేజ్. సో కార్డియోవెస్కులర్ బ్లాకేజ్ని ట్రీట్ చేయడానికి ఈ స్ట్రెప్టోకినేజ్ అనే ఎంజైమ్ని యూజ్ చేస్తారన్నమాట. సో కార్డియోవెస్కులర్ బ్లాకేజ్ అంటే ఏంటి అంటే బ్లడ్ క్లాటింగ్ డెవలప్డ్ ఇన్ సర్క్యులేటరీ సిస్టమ్. సో సర్క్యులేటరీ బ్లడ్ క్లాట్ అవుతుందండి. ఎక్కడ అంటే హార్ట్ యొక్క వెస్కల్స్లో బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది అనమాట. సో బ్లడ్ క్లాటింగ్ ఇన్ సర్క్యులేటరీ సిస్టమ్. సో ఆ క్లాట్స్ని క్లీవ్ చేయడానికి లేకుంటే ఆ క్లాట్స్ని డైల్యూట్ చేసి లేకుంటే ఆ క్లాట్స్ని రిమూవ్ చేయడానికి మనకి ఈ స్ట్రెప్టోకినేజ్ అనే ఎంజైమ్ యూజ్ అవుతుందన్నమాట. సో ఇన్ కేస్ మనకి బ్లడ్లో కానీ లేకుంటే హార్ట్లో కానీ ఆ క్లాట్స్ అనేవి ఎక్కువ అయితే ఏమవుతుంది అంటే ఇట్ మే లీడ్స్ టు డెత్ అండి. సో చనిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ దిస్ ఈ క్లాట్స్ని క్లియర్ చేయడానికి మనకి ట్రీట్మెంట్ వచ్చి మ్యాక్సిమం సర్జరీ అనేది ప్రెజెంట్ ఎక్కువ యూజ్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సజెషన్ ఫర్ ద క్లియరెన్స్ ఆఫ్ ద క్లాట్స్ ఇన్ ద బ్లడ్. సో మనకి ప్రెజెంట్ డేస్లో దెర్ ఈస్ నో ప్రాపర్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఫర్ ద అదర్ దాన్ సర్జరీ. సో ప్రాపర్ ట్రీట్మెంట్ అంటూ లేదండి క్లాట్స్ని క్లియర్ చేయడానికి. ఓన్లీ సర్జరీ అనేది యూజ్ చేస్తున్నారు. బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ కార్డియోవెస్కులర్ డిసీజెస్. సో దీని ఫస్ట్ ఎవరు కనుక్కున్నారు అంటే టెల్లెట్ అండ్ గ్రానర్ హూ డిస్కవర్డ్ దట్ బ్యాక్టీరియల్ ప్రోటీన్ కాజ్ ద లైసిస్ ఆఫ్ హ్యూమన్ క్లాట్స్. సో ఫస్ట్ ఎవరు కనుక్కున్నారు అంటే టెల్లెట్ అండ్ గ్రానర్ అనే సైంటిస్టులు కనుక్కున్నారండి. బ్యాక్టీరియల్ ప్రోటీన్స్ అనేవి బ్లడ్ క్లాట్స్ని క్లీవ్ చేయడానికి, లైసిస్ చేయడానికి యూజ్ అవుతున్నాయి అని ఫస్ట్ కనుక్కున్నది ఎవరంటే టెల్లెట్ అండ్ గ్రానర్ అనమాట. సో వీళ్ళు ఫస్ట్ కనుక్కున్నారనమాట. సో డిస్కవరీ ఆఫ్ స్ట్రెప్టోకినేజ్ వాజ్ మైల్ స్టోన్ ఇన్ మెడికల్ సైన్సెస్. సో సర్జరీ కాకుండా వితౌట్ సర్జరీ మనము బ్లడ్ క్లాట్స్ని లైసిస్ చేస్తున్నాము. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ మైల్ స్టోన్ ఇన్ మెడికల్ సైన్సెస్. సో మెడికల్ సైన్సెస్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ మైల్ స్టోన్ అండి. సో కమింగ్స్ టు అసలు దీని మెకానిజం ఏంటి, ఎలాగ మనకి క్లీవ్ చేస్తుంది స్ట్రెప్టోకినేజ్ అనే ఎంజైమ్ ఎలాగ క్లీవ్ చేస్తుంది. సో ఎలా క్లీవ్ చేస్తుంది అంటే ఫస్ట్ స్ట్రెప్టోకినేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైబ్రినోలైటిక్ ఎంజైమ్ అండి. సో ఫైబ్రినోలైటిక్ ఎంజైమ్ అనమాట స్ట్రెప్టోకినేజ్ అనేది. ఇట్స్ ఏ ఫైబ్రినోలైటిక్ ఎంజైమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ బైండ్స్ టు స్ట్రెప్టోకినేజ్ అనేది ప్లాస్మినోజన్కి బైండ్ అవుతుంది అండి. బ్లడ్లో ఉన్న ఇట్ బైండ్స్ టు ఫ్రీ సర్క్యులేటింగ్ ప్లాస్మినోజన్. దేనికంటే ఫ్రీ సర్క్యులేటింగ్ ప్లాస్మినోజన్కి ఫస్ట్ బైండ్ అవుతుంది. బైండ్ అయ్యి అడిషనల్గా బ్లడ్లో మనకి అడిషనల్గా ఉన్న ప్లాస్మినోజన్ ఏం చేస్తుంది అంటే ప్లాస్మిడ్ కింద కన్వర్ట్ చేస్తుంది అండి. సో ప్లాస్మినోజన్ని ప్లాస్మిడ్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ప్లాస్మిడ్ కింద కన్వర్ట్ చేసినప్పుడు ఈ ప్లాస్మిడ్ ఏం చేస్తుంది అంటే దిస్ ప్లాస్మిడ్ కెన్ బ్రేక్ డౌన్ ద ఫైబ్రిన్. ఓకేనండి, బ్రేక్ డౌన్ ద ఫైబ్రిన్, బ్లడ్లో ఉన్న ఫైబ్రిన్ని బ్రేక్ చేస్తుంది అనమాట. స్ట్రెప్టోకినేజ్ ఇట్స్ ఏ ఫైబ్రినోలైటిక్ ఎంజైమ్ విచ్ బైండ్స్ టు ద ఫ్రీ సర్క్యులేటింగ్ ప్లాస్మినోజన్ అండ్ కన్వర్ట్స్ దిస్ ఫ్రీ సర్క్యులేటింగ్ ప్లాస్మినోజన్ ఇంటూ ప్లాస్మిన్ అండ్ దిస్ ప్లాస్మిన్ కెన్ బ్రేక్ డౌన్ ద ఫైబ్రిన్. సో ఈ ఫైబ్రిన్ని బ్రేక్ చేస్తుందండి. అసలు ఫైబ్రిన్ అంటే ఏంటి? సో ఫైబ్రిన్నే ఎందుకు బ్రేక్ చేయాలి ప్లాస్మినోజన్ ఈ స్ట్రెప్టోకినేజ్? సో ఫైబ్రిన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే మనకి ఏదైనా ఒక వూండ్ అయ్యింది. సో వూండ్ అయినప్పుడు మనకి అక్కడ ఉన్న టిష్యూ అనేది డ్యామేజ్ అవుతుందండి. డ్యామేజ్ అయ్యి బ్లీడింగ్ అనేది వస్తుంది. సో ఈ బ్లీడింగ్ అనేది స్టాప్ చేయాలి.
స్టాప్ చేయాలి అంటే మన బాడీలో సమ్ బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్తో ఫస్ట్ ఫైబ్రినోజన్ ఉంటుంది కదండి. సో ఈ ఫైబ్రినోజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది బ్లడ్లో, బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్. సో ఈ ఫైబ్రినోజన్ ఏంటి అంటే ఫైబ్రిన్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకేనండి, ఈ ఫైబ్రినోజన్ అనేది ఫైబ్రిన్ కింద కన్వర్ట్ అవుతుంది. వూండ్ ఎక్కడైతే అయ్యిందో అక్కడ ఫైబ్రినోజన్ రిలీజ్ అవుతుంది. సో ఆ ఫైబ్రినోజన్ ఏమవుతుంది అంటే ఫైబ్రిన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఈ ఫైబ్రిన్ ఏంటి అంటే దీస్ ఆర్ ద molecules or the compounds that combines and form a thread-like structure at the place of wound. సో wound దగ్గర ఈ ఫైబ్రిన్స్ అనేవి అన్ని కంబైన్ అయ్యి ఒక థ్రెడ్-లైక్ స్ట్రక్చర్ లాగా ఫామ్ అవుతుందండి. ఆ ఫామ్ అయ్యి ఒక మాస్ సాఫ్ట్ మాస్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఫామ్ అయిన తర్వాత ఆ సాఫ్ట్ అదంతా కూడా హార్డెన్ అయ్యి బ్లడ్ అనేది క్లాట్ అవ్వడానికి ఈ ఫైబ్రిన్ హెల్ప్ చేస్తుంది, బ్లడ్ని క్లాట్ చేస్తుంది అనమాట. సో అక్కడితో బ్లడ్ అనేది బ్లడ్ ఫ్లో అనేది ఆపడానికి, టు స్టాప్ ద ఫ్లో ఆఫ్ ద బ్లడ్, ఫైబ్రిన్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో మనకి ఈ స్ట్రెప్టోకైనేస్ ఎందుకు యూజ్ అవుతుంది? మనకి బ్లడ్ క్లాట్స్ని లైసిస్ చేయడానికి స్ట్రెప్టోకైనేస్ యూజ్ అవుతుంది. సో అది దేని మీద యాక్ట్ చేయాలి? ఫైబ్రిన్ మీద యాక్ట్ చేయాలి. ఎందుకు అంటే ఫైబ్రిన్ బ్లడ్ క్లాట్కి హెల్ప్ చేస్తుంది కాబట్టి, క్లాటింగ్ ఫ్యాక్టర్ కాబట్టి ఫైబ్రిన్ మీద మనకి స్ట్రెప్టోకైనేస్ అనే ఎంజైమ్ వర్క్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ఇట్స్ మేజర్ మెకానిజం ఆర్ ద ఫంక్షన్ అండి. సో కమింగ్స్ టు దట్, మనం అసలు స్ట్రెప్టోకైనేస్ ఎక్కడి నుంచి ఐసోలేట్ చేస్తాము, ప్రొడక్షన్ ఏ ఆర్గానిజంని యూజ్ చేసి ప్రొడ్యూస్ చేస్తాము అంటే ద మేజర్ సోర్స్ టు ప్రొడ్యూస్ దిస్ స్ట్రెప్టోకైనేస్ ఈజ్ బీటా హిమోలైటిక్ స్ట్రెప్టోకోకై. బీటా హిమోలైటిక్ స్ట్రెప్టోకోకై ఆర్గానిజం నుంచి మనం ఈ స్ట్రెప్టోకైనేస్ని ఐసోలేట్ చేస్తామని, ప్రొడ్యూస్ చేస్తామని. ఓకేనా? సో నెక్స్ట్ ప్రొడక్షన్. అసలు ప్రొడక్షన్ అనేది ఎలా ప్రొడక్షన్ అనేది చేస్తాము? 3 స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్షన్ ఆఫ్ మీడియా ఆర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద మీడియా, సెకండ్ వన్ ఈజ్ ఫెర్మెంటేషన్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ప్యూరిఫికేషన్. ఫస్ట్ మీడియాని ప్రిపేర్ చేసుకుంటాం, తర్వాత ఆ మీడియాలో మనము బ్యాక్టీరియాని ఇనాక్యులేట్ చేసి ఫెర్మెంట్ చేస్తాము, వచ్చిన దాన్ని ఫైనల్లీ ప్యూరిఫికేషన్ అనేది చేస్తామన్నమాట. సో ప్రాసెస్ వచ్చి చూడొచ్చు మీరు. మీడియా అండి. సో మీడియాలో మనము డిఫరెంట్ కంటెంట్స్ని తీసుకుంటాం, అంటే డిఫరెంట్ కెమికల్స్ని యూజ్ చేసి మనము మీడియాని ప్రిపేర్ చేస్తాం. మీడియాని ఎందుకు ప్రిపేర్ చేస్తాము అంటే ఫర్ ఫీడింగ్ ఆర్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద పర్టికులర్ బ్యాక్టీరియా ఆర్ ద పర్టికులర్ ఆర్గానిజం. సో ఆర్గానిజంకి కావాల్సిన మినరల్స్ని, న్యూట్రియంట్స్ని అన్నీ సప్లై చేసి దాని గ్రోత్కి యూజ్ అవ్వడానికి మనం మీడియాని ప్రిపేర్ చేస్తాం అనమాట. సో మీడియాలో ఏం యూజ్ చేస్తామంటే డెక్స్ట్రోజ్, అమైనో యాసిడ్స్, వైటమిన్స్, ట్రేస్ ఎలిమెంట్స్. సో ఇలా డిఫరెంట్గా మనము మీడియాని ప్రిపేర్ చేస్తామండి. డెక్స్ట్రోజ్ నథింగ్ బట్ గ్లూకోజ్, నెక్స్ట్ వచ్చి అమైనో యాసిడ్స్, వైటమిన్స్, ట్రేస్ ఎలిమెంట్స్, నెక్స్ట్ పొటాషియం బైకార్బోనేట్ అండ్ పొటాషియం డైహైడ్రోజన్ ఫాస్ఫేట్. సో ఇలాగా ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అండ్ కెమికల్స్ని యూజ్ చేసి మనం ఫస్ట్ మీడియాని ప్రిపేర్ చేసుకుంటాం. సో మీడియా ప్రిపరేషన్ అనేది అయ్యింది. నెక్స్ట్ వచ్చి ఫెర్మెంటేషన్. సో ఫెర్మెంటేషన్ ఎలా చేస్తాము అంటే బై ఇనాక్యులేటింగ్ ద సీడ్ కల్చర్ ఆఫ్ ద బ్యాక్టీరియా అండి. సో బ్యాక్టీరియాని ఇనాక్యులేట్ చేస్తాం మీడియాలోకి. స్టెరిలైజ్డ్ మీడియా పైన మనం ప్రిపేర్ చేసుకున్న మీడియం ఉంది కదా, సో ఆ మీడియాలోకి స్టెరిలైజ్ చేసి ఆ మీడియాలోకి మనము బ్యాక్టీరియాని ఇనాక్యులేట్ చేస్తామన్నమాట. So this fermentation process can be take place in fermenters and tanks. That is nothing but fermentation tanks. Fermentation tanks లో మనకి ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. సో ఎంత టైం వరకు జరుగుతుంది అంటే for 14 to 14 hours అండి at 37 degrees. 37 degrees దగ్గర 14 hours వరకు మనకి ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. సో డ్యూరింగ్ దిస్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ దెర్ ఈస్ నో అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద pH. సో pH అనేది మనం అడ్జస్ట్ చేయమండి. కానీ ఆఫ్టర్ దిస్ 14 hours, ఈ 14 hours తర్వాత మనము pHని అడ్జస్ట్ చేస్తాం. సో pHని అడ్జస్ట్ చేస్తున్నప్పుడు మనకి we add a dextrose, 50% of extra dextrose. సో ఎక్స్ట్రా డెక్స్ట్రోజ్ మనము యాడ్ చేస్తాం అనమాట. సో pH వచ్చి 6 వరకు ఉంటుంది, pH 6 and for 15 minutes.
15 మినిట్స్ వరకు మనకి అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో pH అనేది 6 దగ్గర అడ్జస్ట్ చేస్తాము ఫర్ 15 మినిట్స్. దేంతో అడ్జస్ట్ చేస్తాము pH అంటే సోడియం హైడ్రాక్సైడ్ 5 నార్మల్ సోడియం హైడ్రాక్సైడ్. సో 5 నార్మల్ సోడియం హైడ్రాక్సైడ్తో 50% ఆఫ్ డెక్స్ట్రోజ్ని యాడ్ చేసి మనము pH అనేది అడ్జస్ట్ చేస్తామండి. సో ఎప్పుడు ప్రతిసారి ఫెర్మెంటేషన్లో మనము pHని ఎప్పుడైతే అడ్జస్ట్ చేస్తామో అడ్జస్ట్ చేసిన ప్రతిసారి కూడా మనము డెక్స్ట్రోజ్ని యాడ్ చేస్తూ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చి ప్యూరిఫికేషన్. సో డ్యూరింగ్ ప్యూరిఫికేషన్ మనకి ప్యూరిఫికేషన్ చేస్తున్నప్పుడు pH అండ్ మొలారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అండి. pH అండ్ మొలారిటీ. సో pH మొలారిటీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయి అన్నమాట. సో దిస్ ప్యూరిఫికేషన్ కెన్ బి క్యారీడ్ అవుట్ ఇన్ కాలమ్ క్రోమటోగ్రఫీ. కాలమ్ క్రోమటోగ్రఫీలో మనకి ప్యూరిఫికేషన్ అనేది చేస్తామండి విత్ ద హెల్ప్ ఆఫ్ ఫాస్ఫేట్ బఫర్. సో ఫాస్ఫేట్ బఫర్ని యూజ్ చేసి ఓకేనండి మనకి క్రూడ్ స్ట్రెప్టోకైనేజ్ వచ్చింది. ఫెర్మెంటేషన్ అయిన తర్వాత మనకి స్ట్రెప్టోకైనేజ్ రిలీజ్ అవుతుంది బ్యాక్టీరియం నుంచి. సో ఆ ప్యూర్ స్ట్రెప్టోకైనేజ్ని మనం ఏం చేస్తాము అంటే ఫాస్ఫేట్ బఫర్తో యాడ్ చేసి కాలమ్ క్రోమటోగ్రఫీ చేస్తామండి. సో డ్యూరింగ్ దిస్ మనం ఈ సెపరేషన్ చేసేటప్పుడు మనకి pH అండ్ మొలారిటీ చాలా మేజర్ రోల్ని ప్లే చేస్తాయి అన్నమాట. సో the two are very important factors. సో pH మొలారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ డ్యూరింగ్ ప్యూరిఫికేషన్. సో మనము ఇక్కడ చూస్తే మొలారిటీ అనేది 0.1 ఉందనుకోండి, మనం తీసుకున్న మీడియంలో కానీ ప్యూరిఫికేషన్ టైంలో కానీ మొలారిటీ అనేది 0.1 ఉంటే కనుక మనకి స్ట్రెప్టోకైనేజ్ అనేది రిమూవ్ అయిపోతుందండి. ఓకేనా, 0.1 మొలారిటీ ఉంటే మనకి స్ట్రెప్టోకైనేజ్ అనేది రిమూవ్ అయిపోతుంది. గ్రేటర్ దాన్ 0.1 మొలారిటీ ఉంటే ఇంప్రాపర్ అబ్జార్ప్షన్ అనేది ఉంటుందండి. అంటే స్ట్రెప్టోకైనేజ్ కాలమ్ ద్వారా సరిగ్గా అబ్జార్బ్ చేసుకోదు. దట్ ఈస్ ఎన్ ఇంప్రాపర్ అబ్జార్ప్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చి గ్రేటర్ దాన్ 8.5 మొలారిటీ ఉంటే అబ్జార్ప్షన్ కెపాసిటీ డిక్రీజెస్. సో మనకి గ్రేటర్ దాన్ 8.5 మొలారిటీ ఉందనుకోండి, సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి స్ట్రెప్టోకైనేజ్ అనేది సరిగ్గా అబ్జార్బ్ అవ్వదన్నమాట. సో అబ్జార్ప్షన్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. అలాగే లెస్ దాన్ 5.8 మొలారిటీ ఉంటే స్ట్రెప్టోకైనేజ్ అనేది ప్రెసిపిటేట్ కింద ఫామ్ అవుతుందండి. ఓకేనా, లెస్ దాన్ 5.8 మొలారిటీ ఉంటే స్ట్రెప్టోకైనేజ్ అనేది ప్రెసిపిటేట్ కింద ఫామ్ అయిపోతుంది. సో ఫైనల్లీ pH 8 ఉండి మనకి మొలారిటీ 0.7 ఉంటే ఇంప్యూరిటీస్ అనేది రిమూవ్ అయిపోతాయి అన్నమాట. ఓకేనండి, pH అనేది 8 ఉండి మనకి మొలారిటీ 0.7 ఉంటే మనం తీసుకున్న దాంట్లో ప్యూరిఫికేషన్ చేస్తున్న దాంట్లో ఇంకా ఏమైనా ఇంప్యూరిటీస్ అన్నవి ఉంటే అవి రిమూవ్ అయిపోతాయి అన్నమాట. సో ఫైనల్లీ ఇలా వచ్చిన దాన్ని మనము ఏం చేస్తాము అంటే ఫిల్టరేట్ చేసి ఫర్దర్గా యూజ్ అనేది చేస్తామన్నమాట. సో మనము ఈ స్ట్రెప్టోకైనేజ్ వచ్చిన ప్రోడక్ట్ యొక్క ప్యూరిటీని తెలుసుకోవాలి అంటే, సో మనకి స్ట్రెప్టోకైనేజ్ సమ్ అమౌంట్ వచ్చింది దాని యొక్క ప్యూరిటీ ఎంత ఉంది, సో దాని యొక్క ప్యూరిటీ ఎంత ఉంది అని తెలుసుకోవాలి అంటే మనము ఎంజైమ్ ఎస్సే చేస్తామండి. ఎంజైమ్ ఎస్సే టెస్ట్. సో స్ట్రెప్టోకైనేజ్ ఎంజైమ్ ఎస్సే చేసి మనము ఈ ప్యూరిటీని తెలుసుకుంటాం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రొడక్షన్ ఆఫ్ స్ట్రెప్టోకైనేజ్. అసలు స్ట్రెప్టోకైనేజ్ అంటే ఏంటి, దాని మెకానిజం ఏంటి, అండ్ సోర్స్ ఏంటి, అండ్ ద ప్రొడక్షన్ ఎలా ప్రొడ్యూస్ చేస్తాము స్ట్రెప్టోకైనేజ్ అనే ఎంజైమ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ టాపిక్ టుడే అండి. సో దీంతో మనకి 2 టాపిక్స్ కంప్లీట్ అయినాయి యూనిట్ 2లో. హెపటైటిస్ బి వైరస్ ప్రొడక్షన్ అండ్ స్ట్రెప్టోకైనేజ్ ప్రొడక్షన్. థ్యాంక్ యూ.